హాయ్ వెల్కమ్ టు ఎంవీ స్టాక్. దిస్ ఇస్ మధు. డై ఎంటీ గురించి మీరు విన్నారా? ఆ పేరు వింటే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కావచ్చేమో అనిపిస్తోంది కదూ. కాదు, అంతకంటే సూపర్ హిట్ అయిన పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలామంది పాఠకులకి ఇదొక సోల్మేట్. పుష్కరం క్రితం రిలీజ్ అయిన ఈ పుస్తక రచయిత టాడ్ హెన్రీ. ఆయన ఈ పుస్తకం రాయడానికి ఒక ఇన్సిడెంట్ కారణం. ఒకరోజు టాడ్ హెన్రీ ఒక బిజినెస్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ ఉంది అని. దానికి అక్కడున్నవారు రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. ఆయిల్ ద్వారా సంపద సృష్టించిన గల్ఫ్ దేశాలు అని ఒకరంటే, వజ్రాల గనులున్న ఆఫ్రికా అని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన జవాబులు వారిచ్చారు. కానీ ఆ డైరెక్టర్ అవి ఏవి కాదని చెప్తూ ఈ లోకంలో అత్యంత విలువైన స్థలం శ్మశానం అన్నాడు. దానికి ఆయన ఇలా వివరణ కూడా ఇచ్చాడు. ప్రపంచంలో అనాదిగా కోటాను కోట్ల మంది పుట్టారు, మరణించారు, ఇంకా పుట్టేవారు పుడుతూనే ఉన్నారు. కాలం తీరిన వారు గతించిపోతున్నారు. అయితే పుట్టిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే తమలోని తెలివితేటలను, తాత్విక జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పంచారు. అత్యధికులు మాత్రం తమలో నిగూఢంగా ఉన్న మేధస్సుని, ఆలోచనలను ఎవరికి పంచకుండానే చనిపోయారు. వారి వల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనం దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తమైపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడుంటుంది చెప్పండి అన్నాడు. ముక్తాయింపుగా ఆ రోజు ఆ డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే ఆయన డై ఎంటీ అనే పుస్తకం రాసి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాడు. ఈ పుస్తకంలో ఆయన ఇలా అంటాడు ఒకచోట, మీరు మీ సృజనాత్మకతను, ఉదాత్త భావాలను, ఉన్నత లక్ష్యాలను మీలోనే దాచుకొని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి అని. పాఠకుల్లో సరికొత్త తాత్విక చింతనని రేకెత్తించడం వల్లే ఈ పుస్తకం నేటికి ఆదరణ పొందుతూనే ఉంది. గ్రేట్ కదా. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవీ స్టాక్.